సార్ ఏంటి వాల్టేర్ వీర ఇలాంటి సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్, అంటే ఇద్దరు హీరోలకి మరిపురాని ఒక హిట్, వాళ్ళ అభిమానులు మర్చిపోలేని హిట్ రాశారు. తర్వాత మళ్ళీ అలాంటి పిక్చరు అలాంటి ప్రాజెక్టు ఏం అదే మళ్ళీ అంటే కొన్ని ఆయన 200 days ఫంక్షన్లో అన్న మాట చెప్పారు చిరంజీవి గారు. ఏంటంటే ఆయనని ప్రేమించి పనిచేసే, అంటే ఎనీ ఫిలిం పనిచేసే టెక్నీషియన్లు అందరూ పనిచేసే హీరోతోటి ఆర్టిస్టులు టెక్నీషియన్స్ పరస్పరం వాళ్ళ మధ్య ఒక లవ్ ఉంటే, లవ్ బిల్డ్స్ ట్రస్ట్. ఎస్. సో దాని నుంచే ఒక నమ్మకం పుడుతుంది, ప్రేమ నుంచి. ఆ ప్రేమ ఉన్నప్పుడు మనం పనిచేసే ఆర్టిస్ట్ మీద అది ఆటోమేటిక్గా రిజల్ట్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగా ఆ టీంలో లక్కీగా ఇప్పుడు బాబీ అంటే ఈవెన్ ఫ్రమ్ ద రూట్స్ వాళ్ళ ఫాదరే పెద్ద ఫ్యాన్ ఆయనకి, చిరంజీవి గారికి. ఆయన కోసం, వాళ్ళ ఫాదర్ కోసం చిరంజీవి గారు ఇంటికి తీసుకొచ్చాడు. ఆయనకి సర్ప్రైజ్ ఇద్దాం, ఆయన బర్త్డే రోజు, బాబీ ఫాదర్ బర్త్డే రోజు వీళ్ళిద్దరు మాడుకొని ఆయన డైరెక్ట్గా అపార్ట్మెంట్కి వచ్చారు. బెల్ల కొడితే నాన్న ఓపెన్ చేయాలి, తలుపు ఓపెన్ చేసి చిరంజీవి గారు. అంటే అటువంటి అంత అభిమానం ఆయనకి. ఇంకా ఆయన అసలు ఉబ్బి దబ్బిపోయాడు. ఆయన వచ్చాడు ఏంటి చిరంజీవి గారు. అలాగా బాబీ పనిచేసినట్టు అందరూ అక్కడ నాకు ఆయన అంటే విపరీతమైన ఇష్టం. నన్ను కూడా ఆయన అంతే ఇష్టపడతారు. అందరూ ఒక ఇష్టంతో, పరస్పరం ఒక ప్రేమతోటి, అభిమానంతో పనిచేసాం. సో దాన్ని ఎక్స్ ఫ్యాక్టర్ అంటారు. ప్రతి సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మంచి వీటన్నిటితో పాటు ఆ ఎక్స్ ఫ్యాక్టర్ యాడ్ అవ్వాలి, బ్లాక్ బస్టర్ అవ్వాలంటే. ఎస్. కథ వర్కౌట్ అవుతుంది, కథ ట్రాన్స్మిట్ అవుతుంది ఆడియన్కి ఎలాగోలాగా. బట్ ఎక్స్ ఫ్యాక్టర్ ట్రాన్స్మిట్ అవ్వాలంటే థియేటర్లో ఆడియన్కి ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ బిట్వీన్ ద యాక్టర్ అండ్ టెక్నీషియన్స్ ఉండాలి. అది అన్సీన్ ఎలిమెంట్ కదా, బయటికి కనిపించదు. కరెక్ట్. అలాగే రవి ఉన్నాడు, రవితేజ చిరంజీవి గారు ఆయన ఎప్పటి నుంచో అన్నయ్య అనుకుంటా. వాళ్ళిద్దరి మధ్యన గొప్ప రిలేషన్షిప్. అదే అన్నయ్య సినిమాలో తమ్ముడు క్యారెక్టర్ కూడా చేశాడు కదా. ఇలాగా ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆయన ప్రేమించే వాళ్ళు అందరూ ఒక ముఠాగా ఏర్పడే సినిమా తీసినట్టు అయింది. అందుకని ఆ సినిమా అంత సక్సెస్ చూసింది. సార్ అంటే తర్వాత మళ్ళీ మీరు చిరంజీవి గారు సినిమాలు ఏం రాస్తున్నారు, ఏం రాయబోతున్నారు? అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఆయనకే మళ్ళీ బాబీ మేమందరం కలిసి ఇంకోటి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయన ఫర్దర్ ఇంకొక సినిమా ఏదో కమిట్మెంట్ ఉంది. అయిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ ఆయనతో 100% చేయాలని ఆయన వెయిటింగ్, మేము వెయిటింగ్. ఓకే. అయితే నేను ఇప్పుడు ఒక టెక్నికల్ క్వశ్చన్ అడుగుతాను సార్ మిమ్మల్ని. ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, ఇది ఒక ముఠాగా మేము ఆయన మీద అభిమానంతో పనిచేసాం, అది అసలు యాక్చువల్గా సినిమాకి బాగా హెల్ప్ అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు బాలాశంకర్ సినిమాకి కూడా మెహర్ రమేష్ దాదాపుగా అతనికి ఫాలోవర్, ఆయనకి బాగా దాదాపుగా అంటే బ్రదరు, ఏదో చుట్టరికం కూడా ఉంది ఆయనకి, దేవుడు, ఇవన్నీ. బట్ అది ఆ సినిమాకి అది వర్కౌట్ అవ్వలేదు ఏంటి సార్? అంటే అంటే నేను అనుకోవడం యాజ్ అన్ అవుట్ సైడర్గా, ఒక ప్రేక్షకుడు, ఒక ఎనలిస్ట్గా చెప్పాలి అంటే నా ఉద్దేశం ఏంటంటే అది బేసిక్గా అదొక రీమేక్. దీంట్లో అప్పుడే నాకు గుర్తుండి ఇది వచ్చిందే నాకు తెలిసి 2013 ఇప్పుడు వచ్చింది, 10 years బ్యాక్. వేదాలు అప్పుడే వచ్చింది. అవునండి. అప్పుడే ఏంట్రా ఇది వేదాలు వచ్చినప్పుడు ఇదేంటి కొంచెం ఓల్డ్ స్కూల్లో ఉంది సినిమా అన్నారు. అప్పటికే ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చుంటే ఈ సినిమా బాగుండేది అన్నారు. అంటే మీరు ఆలోచించండి, అంటే అప్పటికే చాలా మీరు కావాలంటే ఇప్పటికీ వేదాలు మీరు రివ్యూస్ తీసి చదవండి. తమిళ్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఇదే రాశారు, ఇట్ హ్యాస్ ఎ వెరీ ఓల్డ్ స్కూల్ అప్రోచ్ అని కొన్ని ఇవి యునానిమస్గా రాశారు అప్పుడే, ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్ అని. బట్ సినిమా దాన్ని మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మనం తీస్తూ, అప్పటికే అది 10 సంవత్సరాలు
ముందంటే 2003లో తీయాల్సింది అన్నది సినిమా. అలాగే ఎక్కడో క్యాలిక్యులేషన్ అప్పుడప్పుడు క్యాలిక్యులేషన్స్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్రైలర్ మేడ్ అంటాం అంటే ఏంటి, ఇప్పుడు చిరంజీవి గారికి ఉన్న ఫ్యాన్ బేస్ ఏంటి, ఆడియన్స్ ఆయన ఏం చూస్తూ ఆయన ఇష్టపడ్డారు, దేనివల్ల ఆయన మెగాస్టార్ అయ్యాడు, ఏ కథలు ఏ క్యారెక్టర్లు, ఆయన స్ట్రెంగ్త్ ఏంటి, ఆయన వీక్నెస్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకొని ఆయనకు ఒక డ్రెస్ కొడతాం, దాన్ని టైలర్ మేడ్ అంటాం. అదంటే అవన్నీ బేరీ చేసుకొని హాస్యం ఇంత పాళ్ళు, ఆయన సెంటిమెంట్ భయంకరంగా పండించగలరు. ఆ కంపల్సరీ సెంటిమెంటు, హాస్యం, తర్వాత యాక్షను, కొంత రొమాన్సు, ఇలాంటివన్నీ అల్లరి, ఇవన్నీ కలిపి వేసి ఆయన తగ్గట్టు, ఎందుకంటే ఆయన లాస్ట్ 40 years నుంచి ఈస్ బీన్ దేర్. అవునండి. సో ఆయనకి టైలర్ మేడ్గా కుదిరిందేమో వీరయ్య, రెడీమేడ్ తీసుకొచ్చి ఆయనకి తొడిగేస్తే ఎలాగా, టైలర్ మేడ్ కాదు అది, రెడీమేడ్ కుట్టాలి. ఆయన ప్రేక్షకులు వేరు, ఆయన అభిమానించే ఇది వేరు, ఆయన కుట్టాలి. చాలా బాగుంది. ఆయన ఆ కొలతలు తీసుకోవాలి, అంతేగాని చాలా అసలు ఎంత బాగుందంటే ఎక్కడో దొరికింది మన మార్కెట్లో. ఇంతమంది మాట్లాడారు బాలశంకర్ గురించి, కానీ ఇంత మంచి అనాలిసిస్ సింపుల్. మళ్ళీ అంతే, టైలర్ మేడ్ అవ్వాలి తప్పితే రెడీమేడ్ కాకూడదని. రెడీమేడ్ అవ్వకూడదు ఆయనకి, ఎందుకంటే ఈ సైజ్ హీరోస్కి మీకు ఎక్కడ పడితే అక్కడ, సార్ నేను వెళ్ళాను కొరియా ట్రిప్కి వెళ్ళాను, మీకు ఒక మంచి షర్ట్ చూశాను, మీకు సూట్ అవుతుందని తెచ్చేసానని ఆయన వేస్తే అలా అది ఆయన కుట్టాలి. ఆయన షోల్డర్స్ వేరు, ఆయన ఇది వేరు, ఆయన టేప్ పట్టుకుని కొలిచి కుట్టాలి. కొలతల ప్రకారం ఆయన కుట్టాలి, కుడితేనే ఆయన సూట్ అవుతుంది పర్సనాలిటీ. మరి పాయింట్ మన మెహర్ రమేష్ ఎలా మిస్ అయిపోయాడు సార్? అంటే హిట్ ఫిల్మ్ కదా, సో గెట్ క్యారీడ్ అవే. అలాగా ఎక్కడో క్యారీ అయిపోయారనిపిస్తుంది తప్ప ఇట్ ఈజ్ ఒక పొరపాటు దొరికిపోయింది, అంతే. పొరపాటు దొరికిపోయింది అది. అంటే ఇప్పుడు మీరు అంతమంది హీరోలకి రాసిన ఒక రైటర్గా అండ్ సక్సెస్ఫుల్ రైటర్, అంటే మీరు చెప్పిన ఈ టైలర్ కొలతలన్నీ ఈ మస్ట్ బి ఎ గుడ్ టైలర్, అంతేనా? సో మామూలుగా చిరంజీవి గారు ఈ రోజుకైనా ఎలాంటి సినిమాలు చేస్తే ఆయన కరెక్ట్ అని ఇప్పటికీ ఆయన ఆడియన్సు, ఆయన అభిమానులు, అన్ని వర్గాల ప్రేక్షకులు ఎలాంటి సినిమా చేస్తే ఆయనకి ఇప్పటికీ కరెక్ట్ అని మీరు ఫీల్ అవుతారు సార్? వెళ్తారు వీరయ్య, అంతేనా? అంటే సింపుల్. ఇప్పుడేగా వచ్చింది అది, ఈ సంవత్సరమే కదా, జనవరే కదా, జనవరి ఈ సంవత్సరం. సో అంటే ఆయన కెరియర్లోనే హైయెస్ట్ అది, హైయెస్ట్. అవును, అసలు అన్బిలీవబుల్. అసలు అది 130 crores షేర్ 130 crores షేర్ ప్లస్ నాన్ థియేటర్కల్ 200+. అంటే ఆయనకి అలాంటి సినిమాలు చేస్తేనే అని చూస్తారు కదా. అంటే దాంట్లో కొంత యూనివర్సల్ ఎమోషన్స్ బ్రదర్స్ మధ్య ఉంటూ, ఆయన నుంచి కోరుకునే అల్లరి ఇవన్నీ ఉంటూ, ఒక హీరోయిజం ఎలివేషన్స్, ఆ ఇంటర్వల్ బ్లాక్ ఉంటుంది, ఇవన్నీ ఉంటూ పర్ఫెక్ట్ టైలర్ మేడ్. అదే ఇంకా మన ఎగ్జాంపుల్. ఆయన ఎలాంటి సినిమాలు చేయాలంటే అలాంటి సినిమాలు చేయాలి. ఇప్పుడు నాకు చాలామంది చెప్పారు, ఇప్పుడు జైలర్ సినిమా వచ్చింది, జైలర్ సినిమా వచ్చిన తర్వాత చాలామంది చూసా, రజనీకాంత్ ఆయన ఏజ్ తగ్గట్టు చేశాడు, ఆయన తాతలాగా, దాంట్లో మళ్ళీ హీరోయిజము, దాంట్లో ఎలివేషన్స్, అలా చేయాలి కదా చిరంజీవి గారని మా కజిన్స్, మా ఇంట్లో వాళ్ళు అని అంటే, ఇప్పుడు ఆయన తాత చేశాడు కాబట్టి ఇది కూడా తాత చేయాలనా? నో, లైక్ షుడ్ ప్లే టు హిజ్ ఏజ్. సరే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్తేరు వీరయ్యలో ఆయన ఏజ్ ఎంత ఉంటుంది అని అడిగాను. నో ఆన్సర్. ఎప్పుడు కూడా సినిమా చూస్తున్నప్పుడు ఏజ్ వైపుకి దృష్టి వెళ్ళకూడదు. సో ఎందుకంటే యాక్టర్స్, స్టార్స్ ఎస్పెషల్లీ, దే ఆర్ బియాండ్ ఏజ్. ఏజ్ ఈజ్ ఎ నెంబర్ వాళ్ళకి తప్పితే వాళ్ళకి. సో వాళ్ళకి సూట్ అయిందా లేదా ఆ క్యారెక్టర్, అంతే. ఇప్పుడు ఆ సూట్ అయింది అంటే ఇట్ డజంట్ మ్యాటర్. బట్ అందులో ఇప్పుడు రజనీకాంత్ గారు ఒక తాతగా జైలర్ సినిమా తాత చేశాడు కాబట్టి ఆయన కూడా తాత పాత్రలు చేసి తాతలో హీరోయిజం, అది మళ్ళీ రాంగ్ అది. సో ఆ కంపారిజనే రాంగ్. ఇప్పుడు మరి
వాల్తేరు వీరయ్యలో యూ కాల్ హిమ్ యంగ్ ఆర్ యూ కాల్ హిమ్ ఓల్డ్. సో అది మీరు చెప్పలేం కదా. అవును. ఆయన ఏజ్ తగ్గట్టు వెళ్ళిపోయింది అది. ఆయన అందులో పర్ఫెక్ట్గా ఆ వీరయ్య క్యారెక్టర్లో ఆయన ఫిట్ అయిపోయాడు. ఫిట్ అయ్యారండి. మేబీ లైక్ లుక్స్ 40+. అంతే 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 తప్ప ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలి అని మీరు అడిగిన ప్రశ్నకి సార్ ఇదే మా ఇంట్లో ఫ్యామిలీ గ్యాదరింగ్లో మా ఫ్రెండ్స్లో గ్యాదరింగ్ జరిగినప్పుడు ఇదే అందరూ ఈ ప్రశ్న వచ్చినప్పుడు ఇలా జైలర్ సినిమాలో తాతగా అలా చేశారు రజనీకాంత్, ఈయన కూడా చేయొచ్చు కదా. ఆయన చేశారు, నేను ఎందుకు చేయాలి? మరి ఆడిందిగా ఒక పక్కన వాల్తేరు వీరయ్య. సో ఆయనే తాత కాదే, అందులో కనీసం తండ్రి కూడా కాదు మరి. సో ఇప్పుడు కథలో ఒక పాత్ర, ఆ పాత్రకి ఎంత ఏజ్ అన్నది అనవసరం కదా. కాకపోతే దానిలోని రవితేజ కూడా బయట చిరంజీవి గారి అభిమానిగా, లేకపోతే చిరంజీవి గారిని అన్నయ్య అని పిలిచే వ్యక్తిగా ఆ క్యారెక్టర్ చేయడం కూడా బాగా యాడ్ అయింది కదా సినిమా. కరెక్ట్ బాగా కదండి, బాగా పబ్లిక్లో అది ఉంది కదా. రవితేజ అన్నయ్య అని పిలవడం, రవితేజ చిరంజీవి గారి అభిమాని అంటే అందరూ ఒక కంకణం కట్టుకొని ఈయనకు ఒక పెద్ద హిట్ ఇవ్వాలి సంకల్పించి అందరూ పనిచేసి, ఇంక్లూడింగ్ చిరంజీవి గారు. ఆయనకి ఫస్ట్ ఏంటంటే టీం నచ్చాలి, టీం ఆయనతో సింక్ అవ్వాలి. ఆయనకున్న అనుభవంలోంచి చాలా చాలా టక బుల్లెట్స్ లాగా వదులుతుంటాడు పాయింట్లు. అందులో కరెక్ట్ బుల్లెట్ పట్టుకొని అడాప్ట్ చేసుకుంటే మనది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అలాగా ఈయనేంట్రా ఆయన హీరో కదా వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోకుండా ఆయనకి ఎందుకు? ఆయనలో ఎందుకంటే మనకు తెలియకుండా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన 150+. సో అన్ని సినిమాలు చేసిన ఆయన అనుభవంలోంచి వచ్చేది దానికి చాలా వాల్యూ ఉంటుంది. ఇదేంటి ఇక్కడ రాంగ్ వెళ్తుందేమో చూసుకోండి, ఇక్కడే ఇలా వస్తే బాగుంటుందేమో అని. ఎందుకంటే ఆయన ఎన్నో క్యారెక్టర్లు ఎంతోమంది అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్ తోటి, డైరెక్టర్స్ తోటి, రైటర్స్ తోటి పనిచేసి ఆయన మా దగ్గరికి వచ్చాడు. సో దాంట్లోంచి ఆయన పైగా ఈ నాట్ ఫోర్స్ ఎనీబడి, మీకు అది నచ్చితేనే తీసుకోండి, ఊరికే సలహా వరకు సూచన వరకు. నేను చెప్పాను కదా అని అయ్యో ఇదేంటి ఇప్పుడు ఇది పెట్టేయాలి, చిరంజీవి ఇప్పుడు అన్నయ్య చెప్పాడు అని మాత్రం ఆలోచించద్దు. అది బాగాలేదు తీసి పక్కన పెట్టేయండి, బాగుందా దాన్ని థింక్ చేయండి. అలాగా లాస్ట్ మినిట్ వరకు, లాస్ట్ సెకండ్ వరకు ఆయన ఎప్పుడు మాకు టువర్డ్స్ క్లైమాక్స్ ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ ఎంత బాగుంది. ఆ క్లైమాక్స్లో చాలా ఎంత ఉంది కదా అది అని ఆయన షూటింగ్ కూడా చేసేసాము, ఎడిటింగ్ జరిగిపోతుంది, ఏదో చేయాలి ఇక్కడ, ఏదో చేయాలి అని ఆయనకి నిద్ర పట్టేది కాదు. రిలీజ్ దగ్గరకు వస్తుంటే ఫైనల్గా మేము ఒకటి క్రాక్ చేసాం టీం అందరం చేసి, ఏంటి ఎడిటింగ్లో దాన్ని మరి అది మేము అది క్రాక్ చేసి మళ్ళీ ఆయన చెప్పాం, మీరు అనుకుంటుంది ఫెంటాస్టిక్ ఇదే కదా అని. ఫైనల్ రీల్ వెళ్ళిపోతుంది RR. అప్పుడు ఇది లాక్ చేసి రిలీజ్ డేట్ పక్కన చివరి క్షణం దాకా పనిచేసేవాళ్ళం. అలా పనిచేసి అంటే మళ్ళీ రీషూట్కి వెళ్ళారా సార్? రీషూట్ కాదు, ఎడిట్లో ఎక్కువ మరి తీస్తే ఆ కథ పోతుంది కదా, ఇది కదా అది కదా అంటే మనం ఓపెన్ చేద్దాం అని దాన్ని షార్ప్ చేసి వాయిస్ ఓవర్ పెట్టేసి 10 నిమిషాలు ఉన్న బ్లాక్ని 2 minutes పట్టుకొచ్చేసి ఓకే ఆ వాయిస్ ఓవర్ హెల్ప్ తోటి అవన్నీ షార్ట్స్లో మనం చెప్పేస్తే అవి విలన్ కథని అయిపోతుంది కదా అని. ఇలాగ అంటే చెప్పేది ఏంటంటే కాన్స్టెంట్గా ఆయన ఆయన నిద్రపోరు, అందరినీ అలర్ట్గా ఉంచుతూ ప్లస్ ఆ ఈగోకి తీసుకున్నావా అవుట్. ఆయన చెప్పేదాన్ని ఆయన మనకు చెప్పడం ఏంటి తెలియదా అనుకుంటే మనం తప్పరాడు చేసేసినట్టే. పైగా ఆయన ఫ్రీడమ్ ఇస్తారు, మీకు చాలా లిబరల్గా తీసుకోండి 10 చెప్తా, ఆ 10లో 1 బాగుంటుంది కదా, 2 బాగుండొచ్చు కదా, మనకు పనికి రావచ్చు కదా. ఆ 10 మీద కూడా మనం పాజిటివ్గా మన చెవులు పెట్టి వింటే అందులో మనకి 2 ఎక్స్ట్రాడినరీ దొరుకుతాయి. అలాగా అంటే అది జరగాలంటే ఫస్ట్ ఆయన నమ్మాలి. ఆయన నమ్మాలంటే ఆయన మీద ప్రేమ ఉండాలి. ఆయన మీద ప్రేమ ఉన్నదన్న విషయం ఆయన నమ్మాలి. నమ్మే అంత ప్రేమ వీళ్ళ దగ్గర ఉండాలి. అది అందుకనే అగైన్ బ్యాక్ టు లవ్ బిల్డ్స్ ట్రస్ట్.
అది ఆయన మీద ఉన్న నాకు తెలిసి టీంలో అందరూ చివరి అసిస్టెంట్ డైరెక్టర్ వరకు కూడా ఆయన ప్రేమించి ఆరాధించే వాళ్ళే పనిచేశారు ఆయన చుట్టూతో ఆ సినిమాకి. అవును సార్, అది నేను 100% నేను నమ్ముతాను. ఎందుకంటే టీం మెంబర్స్ అందరూ నాకు రైట్ ఫ్రమ్ డైరెక్టర్, రైట్ ఫ్రమ్ మీరు అందరూ ఆయన అంటే అసలు ఫోటో పెట్టుకుని పూజించుకునే ఎంత ప్రేమ అభిమానాలు ఉన్నాయి ఆయన మీద.